అందరికీ నమస్కారం అండి. అవనానుషకి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను కూడా బాగున్నాను. ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, చేస్తూ ఉన్నాను. ఇది 7th మంత్ యాక్టివిటీకి సంబంధించిన వీడియో. మీకు ఇంత క్రితం చెప్పినట్టే పజిల్ బుక్స్ ఉన్నాయి కదా, అందులో ఇది ఆఖరి పజిల్ బుక్, క్విజ్ బుక్ ఫర్ క్లెవర్ కిడ్స్. ఈ పుస్తకం నిజంగా చెప్పాలంటే 5 పుస్తకాలు ఉన్నాయి, 101 పజిల్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు పడతాయి అని అనుకున్నా. కానీ వర్డ్ సెర్చ్ ఒక్కటే నాకు సమయం పట్టింది. తర్వాత మ్యాథ్స్ పజిల్స్ కానీ, రీజనింగ్ కానీ, లాజిక్ పజిల్స్ కానీ అన్నీ 1 రోజు 2 రోజులు. మ్యాథ్స్ అయితే 2 గంటల్లో అయిపోయింది. అన్నీ చాలా చాలా తొందరగానే అయిపోయాయి. ఒక వర్డ్ సెర్చ్ ఒక్కటే నాకు 6 రోజులు పట్టింది. ఇది నేను సాల్వ్ చేశాను అనడం కంటే నేను చదివాను అని అనడం బాగుంటుందేమో. క్విజ్ బుక్ ఫర్ క్లెవర్ కిడ్స్. ఇది క్విజ్ బుక్. నేను క్విజ్ అంటే నేను వేరేలా అనుకున్నా, కానీ ఈ క్విజ్ వేరేలా ఉంది. ఎందుకంటే ఇది ఎవరిదో మరి మనకి తెలియదు. ఇది గ్రీక్ నుంచి వచ్చిందో, యూకే బుక్. ఇది యూకే నుంచి వచ్చింది. వాళ్ళ మైథాలజీ గురించి, అక్కడ మిత్స్ గురించి, వాటి గురించి మనకేం తెలుస్తుందండి. పైగా ఇందులో ఎక్కువగా ఇన్సెక్ట్స్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఇప్పుడు లైను, కబ్బు, మనకేవో కొన్ని తెలుసు. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ డీర్స్ని ఏమంటారు, ఒక గ్రూప్ ఆఫ్ హార్సెస్ని ఏమంటారు, ఇలా చాలా ఉన్నాయి. పైగా ట్రూ ఆర్ ఫాల్సెస్, ఇంకా ఎక్కువ మైథాలజీస్ గురించి, వాటి గురించి ఎక్కువ ఉన్నాయి. అందుకని నేను ఇది చదివాను, నేను ఇది సాల్వ్ చేయలేదు. నాకు నాలెడ్జ్ తెలుసుకోవడం, నాలెడ్జ్ సేకరించుకోవడం కోసం నేను చదువుకున్నాను, నేను సాల్వ్ చేయలేదు ఈ పుస్తకాన్ని. పైగా ఇందులో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. యానిమల్స్కి సంబంధించిన మిస్సింగ్ వర్డ్స్ లాగా ఉన్నాయి. అలాగే జంబుల్ వర్డ్స్, అంటే ఇప్పుడు నేమ్స్ని, హిపోపోటమస్ని జంబుల్ వర్డ్స్లో చూపించడము. ఎక్కువ యానిమల్స్ మీద, ఇన్సెక్ట్స్ మీద, యూకే వాళ్ళ మైథాలజీ మీద, వాళ్ళ మిత్స్ గురించి, అవి కలర్స్ గురించి. దాని తర్వాత యానిమల్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. హిస్టరీ గురించి ఉంది. ఎవరి హిస్టరీ గురించి ఉంది? యూకే వాళ్ళ హిస్టరీ గురించి ఉంది, మన హిస్టరీ గురించి లేదు. జనరల్ హిస్టరీ గురించి, అంటే వరల్డ్ హిస్టరీ గురించి కూడా లేదు. ఓల్డ్ హిస్టరీ అంటే మనం ఓల్డ్ వార్స్ గురించి, వాటి గురించి కాకపోయినా కనీసం ఎవరెవరు ఏమేమి కనిపెట్టారు అలా ఉంటాయి కదా, అవన్నా చేయొచ్చు. సైన్స్ మీద చాలా కొంచెం ఉన్నాయి. ప్లాంట్స్ గురించి ఏంటో ఎక్రోనోస్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ డాష్ ట్రీస్ అట, నాకు తెలియదు. అదే చెప్పాను కదా, ద స్టిక్కీ లిక్విడ్ ఇన్ ట్రీస్ ఇస్ కాల్డ్ ట్రీస్ దట్ కీప్ దేర్ లివ్స్ ఆల్ ఇయర్ రౌండ్ ఆర్ కాల్డ్. అసలు ఆ చెట్టు ఆకులు రౌండ్గా ఉంటాయా? నాకు తెలియదండి. అదే కదా నేను చెప్తున్నాను. హ్యూమన్ బాడీకి సంబంధించి ఉన్నాయి. దీస్ ఆర్గాన్స్ ఎనేబుల్ యూ టు సీ థింగ్స్. దే కంటైన్ an iris and nails eyes. These are at the end of your legs. These are at the end of your legs. They have heels, toes and allow you to stand. Legs. ఇది అసలు ఏమిటో, ఇది అసలు వాట్ ఈజ్ అనదర్ వర్డ్ ఆఫ్ ఎ ఫిలిం, మూవీ. అబ్బో చాలా కొన్ని ఉన్నాయి. ఈ పుస్తకం మొత్తంలో నాకు ఒక 15% నేను సమాధానం చెప్పగలను నేను అనుకోవట్లా. నాకు ఇందులో ఒక 15% తెలుసు, మిగతా చాలా తెలియదు. ఇప్పుడు ఏంటంటే లెగ్స్, బాడీ, ఇవేదో నాకు నేను ఇప్పుడు వీడియో చేస్తుంటే నాకు అది ఫ్లోలో వచ్చి నేను చెప్పగలుగుతాను. లేదంటే నేను చెప్పలేనివి చాలా ఉన్నాయి. ఇందులో 85% నాకు రావు, నాకు తెలియవు. నేను నేర్చుకున్నాను, ఈ పుస్తకం నేను చదువుకున్నాను. ఇదేదో స్పోర్ట్స్ గురించి. వాట్ గేమ్ ఇన్వాల్వ్ ద టర్మ్స్ బౌలర్, వికెట్ కీపర్ అండ్ వికెట్ క్రికెట్. నిజంగా చెప్తున్నా, నేను వీడియో చేస్తున్నప్పుడే నాకు తెలిసిన ఆన్సర్స్ వచ్చాయి. నేను మామూలుగా చదువుకునేటప్పుడు నాకు తెలియని ఆన్సర్సే వచ్చాయి. ఇప్పుడు క్రికెట్ గురించి, ఇండియన్స్ క్రికెట్ గురించి మనకి ఎందుకు తెలియదు చెప్పండి. ఇప్పుడైతే నెంబర్స్ గురించి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అట. వాటు, వహి, ఏమో, వుడెను, వుడ్ విండ్, బ్రాసు, స్ట్రింగు అట. ఇవన్నీ దేనికి సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్? టుబా, క్లారినెట్, ఫ్లూటు, ఓబు. నాకు తెలియదు సార్. వాట్ టైప్ ఆఫ్ ఫుట్వేర్ మైట్ యు వేర్ ఎట్ ద బీచ్? ఫ్లిప్-ఫ్లాప్. నిజంగానే ఫ్లిప్-ఫ్లాప్స్. నిజంగానే ఏదో వీడియో చేశాను కాబట్టి ఏదో కావాలని తెలిసిన వచ్చినట్టు ఉన్నాయి. ఇదేదో మ్యాచింగ్ ఉంది, యానిమల్ అట. యానిమల్స్కి సంబంధించిన మ్యాచింగ్ ఇది. నిజంగా ఫ్యాంగ్స్, టెలూన్స్, ఫ్లిప్పర్స్, ఫర్రు, మేను, హ్యాండ్స్, టస్క్స్, స్కేల్స్, స్నోట్, బిల్లు, వీటిని మనం మ్యాచ్ చేయాలి. వేటితో అంటే ర్యాబిట్, ఈగళ్ళు, ఫిష్, స్నేకు, హార్సు, డక్కు, ఎలిఫెంటు, పిగ్గు,
పెంగ్విన్, చింపాంజీ. ఫర్ అంటే ర్యాబిట్ అవ్వచ్చేమో, ఇలాగ మ్యాచింగ్ చేయాలి. ఇందులో నాకు ఏమీ తెలియదు, ఫర్ ర్యాబిట్ ఫ్లూక్లో చెప్పాను అంతే. ఇలాగే యానిమల్ విత్ 8 కాఫ్స్ అంటే కవ్ అంటే కాఫ్, మరి క్యాట్ అంటే కిటెను. ఓవెల్ అంటే ఏమిటి, హౌలా. అసలు ఇవి పేర్లు కూడా నాకు కొన్ని తెలియవు. ఈ మ్యాచింగ్లో మనకేం తెలుసు చెప్పండి. విచ్ ఆఫ్ దీస్ విండ్స్ ఇస్ స్ట్రాంగెస్ట్? గేలు, హరికేను, బ్రీజ్ అట. హరికేన్ అవ్వచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అట. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఏమంటారండి నాకు తెలియదు. రేంజ్ అవ్వచ్చు. చైను, రేంజ్, స్ట్రింగ్ అన్నారు కదా, చైన్ అవుతుంది రేంజ్ అని నేను అనుకుంటున్నా. ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయండి ఇందులో, నానా రకాలుగా ఉన్నాయి. హాల్ ఆఫ్ ఫేమ్ యానిమల్స్ అట. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ మామల్? సౌత్ అమెరికన్ మోల్ అట. సౌత్ అమెరికన్ మోల్ ఉందని కూడా నాకు తెలియదు. బంబుల్ బ్యాట్, డార్ఫ్ ర్యాబిట్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ బ్రీడ్ ఆఫ్ హార్స్? ఎవరికి తెలుసు. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్సెక్ట్? ఫైట్ ఫ్లై, మస్కిటో, మే ఫ్లై. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నీకు తెలియదు కాబట్టి, నాకు తెలియదు కాబట్టి నా పిల్లలకి నేర్పుతామని నేను ఈ పుస్తకం తీసుకున్నాను. ఇప్పుడు నేను చదివాను అనుకో, నేను చదివాను అని వాళ్ళకి తెలుస్తుంది ఒకటి, మనం చదివితే వాళ్ళు చదువుతారు కదా, అందుకోసం ఈ పుస్తకం ఉంటుందన్నమాట. అలాగే ఉన్నవాడు అది. ఇంకా ఇలాగ న్యాచురల్ వర్డ్స్, కంట్రీస్ గురించట. యూఎస్ సిటీస్లో స్టేట్స్ మ్యాచ్ చేయాలి, నాకు తెలియదు. కరెన్సీస్ మ్యాచ్ చేయాలి. లిరియా, రూబెల్, క్రోనా, ఫ్రాంక్, డాలర్, ఎన్, యూరో, యున్, పెసెసో. ఇందులో ఏవో కొన్ని తెలుసు, అన్నీ నాకు తెలియదు. డాలరు, ఎన్ను, యూరో తెలుసు, కానీ లిరియా అవి నాకేం తెలియదు. అదే చెప్పాను కదా, ఈ పుస్తకాన్ని నేను సాల్వ్ చేయలేదు, చదివి నేర్చుకున్నాను. ఇలాగ నానా రకాలుగా ఉన్న క్విజ్కి సంబంధించిన లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్ని లెవెల్స్వి తీసుకుని నేను చదువుకుని నా వొకాబులరీ, స్పేస్కి సంబంధించినవి, జియోగ్రఫీకి సంబంధించినవి, అతి ముఖ్యంగా ఇదిగో చెప్పాను కదా ఇన్సెక్ట్స్ గురించి, యానిమల్స్ గురించి, యూకే వాళ్ళ మైథాలజీ గురించి, వాళ్ళ మిత్స్ గురించి, వాటిలన్నిటి గురించి ఈ బుక్లో నేను తెలుసుకుని చదువుకున్నాను. క్విజ్ బుక్ ఫర్ క్లెవర్ కిడ్స్. దీంతో నా 7th మంత్ యాక్టివిటీ ఈ బుక్ అయిపోయింది. ఈ సెట్ ఉంది కదా, ఇదిగో ఈ సెట్ ఉంది కదా, ఈ సెట్ 5 పజిల్స్ కూడా అయిపోయాయి. ఇంకా నాకు చేయడానికి ఏమీ లేవు తెలుసా. అంటే నేను 7th మంత్కి ఇలా అనుకున్నాను. 8th మంత్లో ఈనాడు పద వినోదము, క్విల్లింగ్ కానీ, నిట్టింగ్ కానీ, అలాగే 9th మంత్లో ఈనాడు పేపర్లో చిట్టు బుజ్జి అని ఉంటుంది. ఆ చిట్టు బుజ్జి అది తెలుగు వొకాబులరీ గురించి, ఆ తెలుగు చిట్టు బుజ్జి ఒకటి, దాని తర్వాత నిట్టింగ్ కానీ, క్విల్లింగ్ కానీ చేద్దామని పెట్టుకున్నా. నేను అనుకోవడం అలా అనుకున్నా, కానీ చేయడం ఎన్ని చేస్తానో మీకు తెలుసు, నాకు తెలుసు, అంతే కదా. ఇప్పుడు 8th మంత్లో నేను ఇంకా కొన్ని చేద్దామని అనుకుంటున్నాను అనమాట. చేసిన తర్వాత వీడియో పడతాను చూడండి. మరి ముందర చెప్పేయడం ఎందుకు? నేను చేద్దాం అనుకుంటాను, ఒకటి చేద్దాం అనుకుంటే 10 చేస్తాను, కానీ 10 చేద్దాం అనుకుంటే ఒకటైతే చేయను. చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి. Why does the compass needle point to north? Because of the way it is shaped. B. The earth is like a magnet and the needle points to the earth's magnetic north pole. There are more magnetic particles at the north pole than elsewhere in the planet. Anukunta emo mari naku teliyadu. Both the Arctic and the Antarctic are famous. Both the Arctic and Antarctic are famous for being very very cold. Which one is colder? ఇక్కడ ఆర్కిటిక్ వచ్చేసింది, ఇక్కడ అంటార్కిటిక్ వేద్దాం. నాకు నిజంగా కొన్ని పోలార్ రీజియన్స్కి సంబంధించినవి కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. ఆర్ ద నార్త్ అండ్ సౌత్ పోల్ ఆన్ ద వాటర్ ఆర్ ఆన్ ల్యాండ్? సౌత్ నార్త్ ల్యాండ్లో ఉన్నాయా, నీళ్ళల్లో ఉన్నాయా? ఇప్పుడు ఆర్కిటిక్ అది ఇక్కడ నేను చెప్పాను కదా, ఆర్కిటిక్ నార్త్ పోల్లో ఉందని. అంటే నార్త్ పోల్ వాటర్లో ఉంది, సౌత్ పోల్ ల్యాండ్ మీద ఉందనే కదా.
అమ్మో ఇంకా చాలండి, నాకే పోలార్ రీజన్స్. ఇక్కడ చూద్దాం ఆగండి. అయ్య బాబాయ్. ద సెంటెన్స్ బిలో ఈచ్ హ్యావ్ మిస్సింగ్ వర్డ్స్ అట. ఇది క్విజ్ 2. ద సెంటెన్సెస్ బిలో ఈచ్ హ్యావ్ ఏ వర్డ్ మిస్సింగ్. పిక్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద బాక్స్ నెక్స్ట్ టు ద ఈచ్ సెంటెన్స్ అండ్ రైట్ ఇన్ ద స్పేస్. రైట్ ఇట్ ఇన్ ద స్పేస్. ఈ మూడిట్లో అంటే లైన్, హార్స్, బీటల్లో ఇక్కడ ఏం వచ్చిందా? ఫెట్ టాక్, వెదర్ సాక్ ఆర్ మేడ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ హార్స్, అంతే కదా. ద యంగ్ ఆఫ్ ఎ డాష్ ఇస్ ఎ ఫాన్. డాగ్ కాదు, డీర్. అంటే ద యంగ్ ఆఫ్ ఎ డీర్ ఈజ్ కాల్డ్ ఎ ఫాన్. ఇవే సరే. అంటే ఇలాగ ఇవి యానిమల్స్కి సంబంధించినవి, కేవలం యానిమల్స్కి. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఏముంది, లేదో ఒకటి చెప్పేయచ్చు. ఇవి ఇన్సెక్ట్స్కి సంబంధించిన ట్రూ ఆర్ ఫాల్స్, ఓన్లీ ఇన్సెక్ట్కి సంబంధించిన. ఇదేంటది? అయ్య బాబాయ్. ప్లేస్ దీస్ యానిమల్స్ బై ద సైజ్ లార్జెస్ట్ ఫస్ట్. లార్జెస్ట్ ఫస్ట్ రైనోసారస్, ఏషియన్ ఎలిఫెంట్. ఇది సైజ్ని బట్టి. ఇక్కడైతే ఫాస్టెస్ట్, ఇక్కడైతే వచ్చేసి అంటే బర్డ్ సైజు. బ్లూ వేలు, సాల్ట్ వాటర్ క్రొకడైల్, బ్లూ వేలు, సాల్ట్ వాటర్ క్రొకడైల్, రైనోసర్, ఏషియన్ ఎలిఫెంట్, కింగ్ పెంగ్విన్. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. మిస్సింగ్ వర్డ్, ఇవన్నీ మిస్సింగ్ వర్డ్స్. ఇది నాకు ఎన్ని రోజులు పడుతుందంటారు సాల్వ్ చేయడానికి? మ్యాచ్ చెప్ప, జంబుల్, వర్డ్స్ జంబుల్స్. ఇది ఏం పుస్తకం? ఇది క్విజ్లా? క్విజ్లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కాకుండా ఇలా ఇన్ని ఉంటాయా? ఓహో, ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ వర్డ్స్, మిస్సింగ్ వర్డ్స్, సీస్ గురించి, ఓషన్స్ గురించి. అబ్బో, నా బుర్రకి చాలా పని ఉండేలా ఉంది. ఇవి ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వచ్చాయి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? జూపిటర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కామెట్ దట్ విజిట్స్ అవుట్ ఇన్ 76 ఇయర్స్కి వేసేది హ్యాలీ కదా? ఐ థింక్ సో. ద డిస్టెన్స్ ఆఫ్ ద స్టార్స్ ఫ్రమ్ ద ఎర్త్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ లైట్ ఇయర్స్ కదా, సోలార్ ఇయర్స్ కాదు. వాట్ ఈజ్ కరోనా? ఇప్పుడు కరోనా అంటే వేరండి. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గివెన్ వాట్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ద పాత్ ఆఫ్ ఎ ప్లానెట్ అరౌండ్ ద సన్? ద ఆర్బిట్. సోలార్ పాత్ కదా, ఆర్బిట్. వాట్ ఈజ్ ఎ కరోనా అంటే ఏ హోలో ఆఫ్ లైట్ అరౌండ్ ద సన్. కరోనా అంటే వేరేలాగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది జనరల్గా, ఇది నేను క్విజ్ బుక్ అంటే నేనేదో జనరల్ నాలెడ్జ్ అనుకున్నాను, కానీ ఇందులో బయాలజీ ఉండి, జియోగ్రఫీ ఉండి, అబ్బో చూద్దాం. బాగా బుర్రకి పని వచ్చేలా ఉంది. ఇది ఎన్ని రోజుల్లో అవుతుందో ఈ పుస్తకం నేను చూడాలి. ఒకసారి చదువుకుని నేను సాల్వ్ చేయాలి, ఏదో వచ్చిన తక్కువని మ్యాథమెటిక్స్ సాల్వ్ చేసేయడానికి అయితే లేదు. సరే అయితే. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా ప్రజ్ఞోత్సవ సిరీస్లో నేను చాలా సెట్స్ ఆఫ్ వీడియోస్ చేశాను. యాక్టివిటీస్ గురించి, రూల్స్ గురించి, డోంట్స్ గురించి, తర్వాత మెడికల్ ట్రీట్మెంట్స్ గురించి కూడా చేశాను. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూసి మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఇవే కాకుండా మీరు మీ ప్రెగ్నెన్సీలో ఏమైనా యాక్టివిటీస్ చేసినా, మీ ప్రెగ్నెన్సీని మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా ప్రిజర్వ్ చేసుకున్నారు, ఇలాంటివన్నీ మీరు నాకు కామెంట్ రూపంలో పెడితే నేను కూడా తెలుసుకొని చాలా సంతోషిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.